వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. టేస్టీ వెరైటీస్ తో మిమ్మల్ని అలరిస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త రెసిపీస్ తో సిద్ధంగా ఉంది. మరి అవేంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా కోరుకునే రెసిపీస్ ని మన షెఫ్ చేసి చూపిస్తుంటారు కదండి. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటున్నారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకే అండి. ఓకే, జ్యోతి గారు ఈమెయిల్ చేశారు. రాజు గారు పన్నీర్ ఇంకా మష్రూమ్ కాంబినేషన్ లో కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే అండి. పన్నీర్ మష్రూమ్ కొంచెం వెరైటీ కాంబినేషనే కదా? అంటే విడివిడిగా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. అవును, అంటే వేరే వాటిలో వేరే కాంబినేషన్ తోనే చేస్తూ ఉంటారు. అవును. సో ఓకే అండి, బాగుంది. అవునా? ఎందుకంటే రెండు కూడా మనకు కొంచెం పీసెస్ గా అలా తెలుస్తూ ఉంటుంది కదా, ఒక వెరైటీ కర్రీ లా ఉంటుందేమో కదా. అవునండి. ఓకే ఓకే, మరి పన్నీర్ మష్రూమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టమాటో ప్యూరీ 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే, సో ఇక్కడ బేస్ గా నేను టమాటో ప్యూరీ వాడుతున్నాను. కొద్దిగా నూనె వేసుకుని ఓకే దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. యాక్చువల్గా ఈ రెండు కూడా మనము ఏవైనా వేరే వెజిటబుల్స్ కాంబినేషన్ లో లేదా ఆకుకూరల కాంబినేషన్ లో ఇలా చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. కానీ బాగుంది ఐడియా, అంటే ఆవిడ అడగటం బాగుంది. పన్నీర్ ఇంకా మష్రూమ్ కాంబినేషన్ అనేది. సో మష్రూమ్ కి కూడా అంటే ఒక టేస్ట్, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ బట్టి, అది కూడా మారుతూ ఉంటుంది కదా. అవునండి. అండ్ పన్నీర్ కూడా చక్కగా మనం ఎందులో వేస్తే దాని టేస్ట్ ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి అది కూడా అలాగే బాగుంటుంది. ఓకే, సో ఇది కొద్దిగా వేగిన తర్వాత ఓకే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే కొంచెం పసుపు, ఇది మనం కొంచెం ఆ మైల్డ్ గా చేసుకునే దాన్ని బట్టి దేంట్లో కావాలంటే కాంబినేషన్ మార్చుకోవచ్చేమో కదా. సో మసాలా బేస్ లో కూడా చేసుకోవచ్చు. కాజు పేస్ట్ తో కానీ లేకపోతే కొబ్బరి గసగసాలు వాటి కాంబినేషన్ లో కూడా బాగా వస్తుంది ఈ రెండింటిలో. ఓకే ఓకే, సో టమాటో ప్యూరీ ఉండి ఆ మసాలా బేస్ వేసుకోవాలి. టమాటో ప్యూరీ కొంచెం క్వాంటిటీ తగ్గించుకొని ఆ మసాలా కొంచెం పెంచుకోవాలి. ఓకే, దీంట్లో టమాటో ప్యూరీ. సో కొంచెం రోటీ ఐటమ్స్ లోకి అయితే అలాంటివి ఏమైనా యాడ్ చేసుకుంటే బాగుంటాయి కదా, అంటే కొంచెం కమ్మగా ఉంటుంది కదా. సో కొంచెం రైస్ లాంటి వాటిల్లోకి అయితే ఇలా టమాటో ప్యూరీ కొంచెం అంటే ఆ పులుపు ఉంటుంది కాబట్టి బాగుంటుంది రైస్ లోకి. సో ఇది కాస్త వేగాలండి. ఓకే, సో కొంచెం ఆ పచ్చిదనం పోవాలి కాబట్టి మేము చిట్కా చూసేస్తాం ఈలోగా. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. కంటి కింద ఉండే చర్మం చాలా పల్చగా ఉంటుంది, అందుకే చాలా త్వరగా ముడతలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కాస్మెటిక్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో మష్రూమ్ అండి క్లీన్ చేసేసుకుని కొంచెం పెద్ద సైజు అయితే 4 ముక్కలు, కొంచెం చిన్న సైజు అయితే 2 పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే పన్నీర్ ముక్కలు. ఓకే, యాక్చువల్ గా రెండు కూడా మనకి చాలా ఫాస్ట్ గా మగ్గిపోతాయి. అంటే పన్నీర్ అయితే యాక్చువల్ గా మనం అలా వేసుకొని తీసేసుకున్నా బానే ఉంటుంది. మష్రూమ్ కొద్దిగా సరిపోతుంది. అవును, మష్రూమ్ ఏంటంటే కొంచెం మగ్గితే ఆ గ్రేవీ అంతా దానికి పడితే ఇంకా బాగుంటుంది. ఎంత కలర్ఫుల్ గా ఉందో రాజు గారు చూడడానికి, వెరీ నైస్. ఓకే ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి అండి. ఓకే,
అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. సో ఇంకా దీనికి మసాలా ఫ్లేవర్ ఏం అక్కర్లేదా? అక్కర్లేదండి, సింపుల్ గా ఉంటేనే బాగుంటుందా? ఓకే. సో కొంచెం ఈ జీరా రైస్ ఇలాంటి వాటిల్లోకి ఇలాంటి కాంబినేషన్ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా? చాలా బాగుంటుంది. సో సింపుల్ గా అంటే మసాలాలు ఎక్కువ లేకుండా పలావులు కూడా కొన్ని చేసుకుంటూ ఉంటాం కదా. అవును. సో అలాంటి వాటిలో కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ బగారా రైస్ ఇలాంటివి అంటూ ఉంటారు కదా, అలాంటి వాటిల్లోకి బాగుంటుంది కదా. సో కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గితే మనకు రెడీ అండి. ఓకే. ఈ మష్రూమ్ ముక్కలు కూడా కొంచెం మనకు మగ్గాలి కదా. అవును. సో ఒకవేళ మష్రూమ్ కూడా కావాలనుకుంటే కొంచెం ఊరికే అలా హాఫ్ బాయిల్ చేసి యాడ్ చేసేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఇలా పచ్చివి డైరెక్ట్ గా వేస్తే కొంచెం మగ్గేటప్పటికి అంటే టేస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా మనకి. అవునండి. ఓకే, చూద్దాం రాజు గారు. ఓకే అండి. ఎస్. టొమాటో ప్యూరీ వేసేటప్పటికి మంచి కలర్ఫుల్ గా ఉంది. ఓకే. 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 సో చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే. పన్నీర్ మష్రూమ్ కర్రీ రెడీ. ఓకే, మరి వేడివేడిగా పన్నీర్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో ప్యూరీ వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన మష్రూమ్స్, పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ మష్రూమ్ కర్రీ రెడీ. పన్నీర్ మష్రూమ్ కర్రీ తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే. చాలా టేస్టీగా ఉంది కదా. అవునండి. కొంచెం స్పైసీగా, ఆ టొమాటో ప్యూరీ వల్ల కొద్దిగా పుల్లదనము, చాలా బాగుంది. మంచి కాంబినేషన్ కదా రాజు గారు. సో చాలా బాగుందండి. పన్నీర్ ఇంకా మష్రూమ్ కాంబినేషన్ రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఫ్లాస్కుల్ని ఒక్కోసారి ఎంత కడిగినా సరే వాసన వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఉప్పు కలిపిన నీటితో వాష్ చేస్తే ఈజీగా క్లీన్ అయిపోతాయి. వంటలు పిండి వంటల్లో పన్నీర్ మష్రూమ్ కర్రీ తయారీ విధానం చూశారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. మరి గుడ్ ఫుడ్ లో ఈరోజు మనం టేస్టీ అండ్ హెల్దీ సాలడ్ చూడబోతున్నాం. అదేంటంటే పాలక్ స్వీట్ కార్న్ సాలడ్. మరి సలాడ్ తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. ఓకే రాజుగారు, పాలక్ స్వీట్ కార్న్ సాలడ్. అవునండి. సో పాలకూరతో అంటే సూప్స్ చాలా రకాలుగా మీరు చూపించారు. సో సలాడ్ లో మనం పాలకూరని అంటే ఎలా వాడుకోవచ్చు? బాగుంటుందండి. అంటే కొన్ని రకాల సలాడ్స్ లో వాడుతూ ఉంటారు. అవునా? సో స్వీట్ కార్న్ కాంబినేషన్ లో కొంచెం స్వీట్ గా చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. సో అయితే అంటే పాలకూర కూడా ఒక మంచి టేస్ట్ ఉంటుంది కదా, కొంచెం కమ్మగా అలాగా. అవునండి. సో ఈ సాలడ్ రెండింటి కాంబినేషన్ లో బాగుంటుంది అంటారా? చాలా బాగుంటుంది. ఓకే. ఓకే, మరి పాలక్ స్వీట్ కార్న్ సాలడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలక్ స్వీట్ కార్న్ సాలడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పాలకూర 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన పుదీనా కొద్దిగా, వెన్న 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారి ప్రాసెస్. ఓకే అండి. దీనికి ఏం చేసుకోవాలి ముందుగా మనం? స్వీట్ కార్న్ ఒకటి మనం ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే. అలాగే పాలకూర కొంచెం పెద్ద సైజ్ గా కట్ చేసుకుని మనం బ్లాంచ్ చేస్తాం కదా, వేడి నీళ్ళలో అలా 1 నిమిషం అలా వేసి తీసేసి అలా తీసి పెట్టేసుకోవాలి. ఓ పేస్ట్ లా అలా ఏం కాదు, ఆకు అలాగే. ఓకే. సో సీజనింగ్ అది చేసుకుంటాం కాబట్టి అలా ఆకులు అలాగే ఉన్నా మనకి బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. ఓకే. ఓకే. సో వెన్న వేసుకుని, ఎందుకంటే సూప్స్ లాంటి వాటిలో పేస్ట్ చేసుకుంటే అది వాటర్ లో డైల్యూట్ అయిపోతుంది కాబట్టి
ఆ సూప్ టెక్స్చర్ అనేది మనకి డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ సలాడ్ కాబట్టి కొంచెం అలా మనకి లీఫీగా ఉంటే బాగుంటుంది. ఓకే. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, ఓకే, అలాగే తరిగిన వెల్లుల్లి, ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇది కొంచెం మనకు వేగాలి. అవునా? అయితే మేము చిట్కా చూస్తాం ఈలోగా. ఓకే అండి. ఓకే అండి, ఇక్కడ కొద్దిగా స్వీట్ కార్న్ వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. గదిలో సిగరెట్ వాసన పోవాలంటే ఆస్ట్రే దగ్గర ఒక క్యాండిల్ వెలిగిస్తే సరిపోతుంది. చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు సీజనింగ్ చేసుకుందాం. మిరియాల పొడి, ఓకే, అలాగే ఉప్పు, సో మనం ముందుగా బ్లాంచ్ చేసి పెట్టుకున్న పాలకూర. సో ఎలాగో కార్న్ కంటే అంత మనకి పెప్పర్ సాల్ట్ సరిపోతుంది. అండ్ పాలకూర ఎలాగో కొంచెం ఆ సాల్ట్ ఇది ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. కాకపోతే ఈ పాలకూర అలా కార్న్ కాంబినేషన్ లో ఆకుపడంగా తింటే ఎలా ఉంటుంది అనేది నాకు చిన్న డౌట్. చాలా బాగుంటుంది. అవునా? సో అయిపోయిన తర్వాత టేస్ట్ చూస్తాం కదా, అప్పుడు తెలుస్తుంది ఎలా అనేది. ఓకే. సో రెడీ. ఓకే. ఎందుకంటే మనం కూరల్లో ఎలా వేసుకున్నా బాగా కట్ చేసేసి అందులో కలిసిపోతుంది కదా. ఎస్. సో కొంచెం లైట్ గా క్రంచీగా తగులుతూ బాగుంటుంది. అవునా? ఓకే. సో ఎప్పుడో ఆకుకూరను అలా పేస్ట్ చేసి సూప్స్ లానే కాకుండా ఇలా కూడా మనము సలాడ్ లో తీసుకోవచ్చు. ఓకే. సో ఫైనల్ గా పుదీనాతో గార్నిష్ అండి. ఓకే. సో ఈ ఫ్లేవర్ కూడా కొంచెం లైట్ గా యాడ్ అవుతుంది దీంట్లో. ఓకే. బాగుంటుంది. రెడీ? సలాడ్ రెడీ అండి. ఓకే. సో సలాడ్ అయితే చక్కగా కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు కార్వింగ్ ఏం చేసి చూపిస్తారు రాజు గారు? బనానాతో కొంచెం ఫన్నీ ఫేస్ లో చేస్తాం. ఫన్నీ ఫేసా? బనానాతో ఫేసా? ఓకే. సో ఇక్కడ హాఫ్ వరకు తీసుకుంటున్నా. ఓకే. ఓకే. సో ఇక్కడ ఇది హెడ్ అండి. అలాగే మధ్యలోంచి కూడా ఘాటు పెట్టుకోవాలి. కొంచెం సైడ్కి బెండ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ మనకు ఫేస్ వస్తుంది. ఇవి హ్యాండ్స్ లాగా. ఓకే. ఓకే. సో ఇక్కడ బ్రింజాల్ తీసుకున్నాను, లాంగ్ బ్రింజాల్. ఐస్ అండి. ఓకే. రౌండ్ చక్రాల్లో కట్ చేసుకుని వీటిని లవంగంతో మనం ఫిక్స్ చేసేసేయాలి. ఓకే. ఓకే. ఓకే అండి.
సో ఇక్కడ నోరు భాగం చేస్తున్నాం. కొంచెం అక్కడి నుంచి గుజ్జు తీసేసి టొమాటో పెట్టి. ఓకే. ఓకే ఓకే. వావ్, సో చాలా సింపుల్గా చేయాలి. బాగుంది. వెరీ నైస్. ఓకే, మరి సలాడ్ రెడీ అయిపోయింది, అలాగే కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ సలాడ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ స్వీట్ కార్న్ సలాడ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, ఉడికించిన పాలకూర వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ స్వీట్ కార్న్ సలాడ్ రెడీ. సలాడ్ తయారీ విధానం చూసారు కదండి. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. పాలక్ స్వీట్ కార్న్ సలాడ్. బాగుంది. సో పాలకూరకి అల్లం ఫ్లేవర్ అనేది బాగా పట్టేసింది కదా. ఎస్ అండి. సో దానివల్ల మనకు ఆ పాలకూరకు ఉండే ఆ టేస్ట్ అదంతా కూడా కొంచెం ఘాటుగా మారిపోయి. సో అంటే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా. అవును, అన్ని బాగా పట్టేసాయి. సో ఆ పాలకూరకి అంటే ఇలా ఉట్టి తినాలంటే కొంచెం ఆ స్మెల్ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది కదా, కొంచెం తినలేము. కానీ ఇలా ఈ కాంబినేషన్ లో బాగుంది. అవునండి. అంటే మధ్య మధ్యలో స్వీట్ కార్న్ కూడా కొంచెం తగులుతూ చాలా బాగుంది. వెరీ టేస్టీ. సో కొంచెం ఘాటుగా ఉంది కానీ ఆ స్వీట్ కార్న్ వల్ల బాగుంది. ఎస్. సో బాగుందండి సలాడ్. ఇలాగా చక్కగా ఆకుకూరతో ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పట్టు వస్త్రాల్ని ఐరన్ చేసేటప్పుడు నీళ్లు జల్లకూడదు, ఎందుకంటే నీళ్లు జల్లితే ఆ మరకలు ఉండిపోతాయి. ఓకే, మరి ఊరించి వంటలు చేయడానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. వాళ్ళు ఏం వంటలు చేస్తారో చూద్దామా? ఓకే, మరి ఊరించి వంటలు చేయడానికి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి. హాయ్. హాయ్, నీ పేరు? అక్షిత. అక్షిత. ఎక్కడి నుంచి వస్తున్నావు? చిక్కడపల్లి నుంచి. చిక్కట్పల్లి నుంచి. ఓకే, హాయ్. హాయ్, నీ పేరు? వైష్ణవి. వైష్ణవి. ఎక్కడి నుంచి వస్తున్నావు? అంబర్పేట్. అంబర్పేట్. మీ ఇద్దరికి పరిచయం ఉందా ఒకరికొకరు? ఉంది. ఫ్రెండ్సా? ఆ. కాలేజ్ ఫ్రెండ్సా? యా. వెరీ గుడ్. సో రెడీ ఇద్దరు మరి వంటలు చేయడానికి? రెడీ. వచ్చా ఇద్దరికి వంటలు ఇంతకి? యా. ఆ? ఎవరు చేస్తారు ఫస్ట్ వంట? నేను. నువ్వు చేస్తావా? ఏం చేస్తావు వంట? సగ్గుబియ్యం కిచిడి. సగ్గుబియ్యం కిచిడి. ఓకే. ఓకే, మరి సగ్గుబియ్యం కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సగ్గుబియ్యం కిచిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, వేయించిన వేరుశనగ పప్పు పొడి 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, అక్షిత స్టార్ట్ చేద్దామా? ఓకే, నూనె. స్టార్ట్ చేయండి. నూనె. ఓకే, ఆయిల్ వేసేసాం కదా. నెక్స్ట్ ఏంటి అక్షిత? జీలకర్ర. జీలకర్ర. ఓకే, ఆవాలు కొన్ని. ఓకే, జీలకర్ర కన్నా తక్కువ ఉండాలి. మ్మ్. అండ్ నెక్స్ట్ అది పచ్చిమిర్చి. కొంచెం వేగాక మన కిచిడి అన్నావు, ఇందులో పప్పు లేదేంటి? ఇందులో అంటే పల్లి పొడి ఉంది కదా, అదే పప్పులాగా. అదే పప్పులాగా వాడుకోవాలా? ఓకే, పట్టుకోనా? ఒక 2-3 అయితే చాలు. సో కారంకి సరిపడా. సరిపడా, Okay. ఎందుకంటే 1 కప్ తీసుకున్నాం కదా. సో కాబట్టి సగ్గుబియ్యం ఏంటి ఆల్రెడీ నానబెట్టేసి పెట్టావా? నిన్న చేసుకునే ముందు కొంచెం Okay. సేపు నానబెట్టుకుంటే చాలు. ఓకే ఓకే, అదే ఎక్కువ నానబెట్టినా మనకి అది బాగా పేస్ట్ మళ్ళీ అలా అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కొంచెం అది వేగాక పచ్చిమిరపకాయలు సరిపోతాయా ఈ కారం? సరిపోతుంది. ఓకే, మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ వేసుకోవాలి, లేదా కొంచెం అయితే కొంచెమే తీసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ సాబుదానా. సగ్గుబియ్యం ఇది కూడా వేసుకో.
సో కిచిడి అంటే మనకి జనరల్ గా రైస్ ఉడకబెట్టుకోవాలి, పప్పు ఉడకబెట్టుకోవాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. ఇది సింపుల్ గా అయిపోతుంది. సింపుల్ గా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అవునా? ఎక్కడ నేర్చుకున్నావు? మమ్మీ దగ్గర. ఓకే. కాకపోతే ఈ సగ్గుబియ్యం కొంచెం బాగా నానాలి కదా, లేకపోతే మధ్యలో మనకి కొంచెం గట్టిగా ఉంటుంది. తిన్నా కూడా నొప్పి వేస్తుందా? టీత్ కి నొప్పి వేస్తుంది కదా, అంటుకుపోతూ ఉంటుంది. ఇదిగో కలుపుకో. ఏం చదువుతున్నారు మీ ఇద్దరు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏంటి గ్రూప్ ఏంటి? బీకామ్ కంప్యూటర్స్. ఓకే. సో బీకామ్ ఫ్రెండ్స్ మీ ఇద్దరు? అంతకు ముందు నుంచేనా? లేదు, ఇంటర్ నుంచి. సో కావాలని ఒకటే కాలేజ్ లో చేరారా ఏంటి, లేకపోతే అనుకోకుండా అలా జరిగిందా? అనుకోకుండా అలా జరిగింది. ఓహో. నెక్స్ట్ కొంచెం వేగాల. ఓకే. సో వేరుశనగ పప్పు వేయించేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఓకే. కొంచెం దొడ్డు అంటే మరి ఓకే, అర్థమైంది. కచ్చా పచ్చాగా. ఓకే. నువ్వేమన్నావు? దొడ్డు పొడ్డు. బాగుంది టర్మ్. ఓకే. నెక్స్ట్ 1 కప్ సాబుదానాకి 1/2 కప్. సో ఇది ఎంత ఉంటే దానికి హాఫ్ అది ఉండాలి. ఓకే. ఓకే. ఇందులో ఇంకా పసుపు ఏం అక్కర్లేదా? ఏం అవసరం లేదు. మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇష్టం ఉంటే. నీకు ఇష్టం లేదా కరివేపాకు? ఓకేనా? నెక్స్ట్ పల్లి పొడి. ఓకే. మిక్స్ చేసుకుంటావా? ఇదివరకు ఎప్పుడైనా చేసావా ఇంట్లో? చేశాను. ఎవరికి పెట్టావు? నాన్న, అక్క, అమ్మ. నాన్న, అక్క, అమ్మ వాళ్ళందరూ తిన్నాక నువ్వు తిన్నావా? లేకపోతే నువ్వు అంత బాగా చేసి వాళ్ళు మొత్తం తినేసారా నీకు లేకుండా? కొంచెమే ఉంచారా? పాపం. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా అడిగారా చేసి పెట్టమని, లేకపోతే చేసుకుని నువ్వే తినేమన్నారా? అంటే మమ్మ లేనప్పుడు నేను చేసుకుని తింటాను. అన్నయ్యకి కూడా. అన్నయ్యకి? అక్క అన్నావు ఇప్పుడే? ఇద్దరు ఉన్నారు. అక్క, అన్నయ్య. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? అక్క ఏమో పీజీ కంప్లీటెడ్, అన్నయ్య ఏమో కాంట్రాక్టర్. ఓకే. పేర్లు? రజిత, త్రినాథ్. ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ ప్రెస్. ఓకే. పేరు? నరేందర్. అమ్మ? లావణ్య. హోమ్ మేకర్. ఓకే. నువ్వేమో చక్కగా ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటి సింపుల్ ఐటమ్స్ అన్ని నేర్చుకుంటూ ఉంటావా? మమ్మీకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అండ్ నువ్వు నేర్చుకున్నట్టు ఉంటుంది. నీకు ఇష్టమైన నువ్వే చేసుకొని తినేయచ్చు చక్కగా. ఒక్కొక్కసారి అమ్మ ఉండరు కదా ఇంట్లో, అప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ కొంచెం ఉప్పు. సో ఆ పల్లి పౌడర్ వేయటం మూలాన అంటుకోకుండా ఇలా పొడిగా ఉంటుంది. ఓకే. తినేటప్పుడు కూడా ఫ్లేవర్ తెలుస్తుంది. బాగుంటుందా? ఓకే. మామూలుగా కిచిడీలోకి మనం చట్నీ గానీ అలాంటిది ఏదైనా తీసుకుంటూ ఉంటాం కదా, దీనికి ఏమి అక్కర్లేదా? పెరుగు చట్నీ తీసుకోవచ్చు మనం. దాంట్లో క్యారెట్, కీరా సన్నగా తరుపుకొని వేసిస్తే బాగుంటుంది. ఓకే. ఉత్తకు కూడా బాగుంటుంది, బట్ పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. ఏదైనా కాంబినేషన్ కావాలి అనుకుంటే రైతా. ఓకే. ఓకేనా? నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం కొద్దిగా గార్నిష్ చేసేటప్పుడు. ఇప్పుడు అయిపోయింది. ఆఫ్ చేసేయచ్చా? బాగుంది. ఈజీగా తొందరగా అయిపోతుంది. టేస్టీగా కూడా ఉంటుంది. ఇందాక నుంచి వచ్చినప్పటి నుంచి ఆ డైలాగ్ మాత్రం వదలట్లేదు నువ్వు. ఎందుకు తెలుస్తుంది మీకు? అంతేనా? చూడ్డానికైతే బాగుంది. ఎందుకంటే జనరల్ గా మనము సగ్గుబియ్యంతో ఏదైనా చేసుకుంటే ఇలా స్టిక్కీగా అయిపోవటము, అంతా ఒక దగ్గరకు వచ్చేయటం అలా అవుతుంది కదా. ఇది అలా లేకుండా చక్కగా పొడిలాడుతూ బాగా చేసావు. చూద్దాం మరి అని కరెక్ట్ గా వేసావా లేదా. ఓకే. నెక్స్ట్ కొత్తిమీర తోటి గార్నిష్. ఓకే. సో రెడీ అయిపోయిందా? వెరీ గుడ్. ఓకే. ఓకే, మరి వేడివేడిగా సగ్గుబియ్యం కిచిడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు సగ్గుబియ్యం కిచిడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సగ్గుబియ్యం కిచిడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన వేరుశనగ పప్పు పొడి, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం కిచిడి రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీ అందరి కోసం ఇంకో మంచి చిట్కా.
టెన్నిస్ బంతి వాడగా వాడగా ఆకారం మారిపోతున్నట్లయితే ఆ బంతిని కొద్దిసేపు వేడి నీళ్ళలో వేసినట్లయితే తిరిగి మామూలుగా అయిపోతుంది. సగ్గుబియ్యం కిచిడి తయారీ విధానం చూసారు కదా. వైష్ణవి రెడీయా? రెడీ. నువ్వేం చేస్తావంట? చిక్కుడు గింజల మసాలా రైస్. చిక్కుడు గింజల మసాలా రైస్. బాగుంది రెసిపీ, ఏదో వెరైటీగా. ఓకే, మరి చిక్కుడు గింజల మసాలా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిక్కుడు గింజల మసాలా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిక్కుడు గింజలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆయిల్ కొంచెం కాగాక పోపు గిన్నెలు వేసుకోవాలి. ఓకే, చిక్కుడు గింజలతో మసాలా రైసా? అవును. అంటే బాగా స్పైసీగా చేసుకోవాలి ఏంటిది? అవును. అవునా? నీకు బాగా కారం ఇష్టమా? అలా ఏం లేదు. అలా ఏం లేదా? స్పైసీగా ఇష్టమా కొంచెం? అవును. అవునా? మరి కారంగా అంటే ఏంటో. ఓకే, ఒకసారి దాని కలిపి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ఆనియన్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలా? అంటే మామూలుగా రైస్ ఐటమ్స్ అనేటప్పటికి పొడవుగా కట్ చేస్తారు కదా, ఇందులో చిన్నగానేనా? మన ఇష్టం, చాయిస్, ఎలా కావాలంటే అలాగా, అంతే కదా? అంతే. చిక్కుడు గింజలు ఏంటి ముందే ఉడికించేసి పెట్టుకోవాలా? ముందే ఉడికించి పెట్టుకో. ఏమన్నా ఉప్పు అలా ఏమైనా వేయాలా? ఉట్టివేనా? ఉట్టివే. ఓకే, నెక్స్ట్ కొత్తిమీర. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయ. నేను ముందు మాట చెప్తున్నావు, వెనకాల మాట మింగేస్తున్నావు. పచ్చిమిరపకాయలు నేను చెప్పాలి మొత్తం నీకు. క్లాస్ లో కూడా ఇలాగే ఉంటుందా? సైలెంట్ గా ఉండదా? మరి ఇక్కడ ఎందుకు ఇలా ఉంది? నెక్స్ట్ ఉడికించి పెట్టుకున్న గింజలు, చిక్కుడు గింజలు. మరి ఎందుకు ఇక్కడ అక్షిత ఇలా సైలెంట్ గా ఉంది వైష్ణవి? ఏమోనా? నీకంటే బాగా అల్లరి చేస్తుందా క్లాస్ లో? అవునా? మరి మీ ఇద్దరమేనా? ఇంకా ఎవరు లేరా గ్యాంగ్? ఉన్నారు, అంటే ఫుల్ టు కామెడీ చేస్తారు క్లాస్ లో. మీ ఇద్దరు కామెడీ చేస్తారా? ఎలాంటి కామెడీ చేస్తారు? అంటే అందరినీ నవ్వించడం, సతాయిస్తారు. అది ఎలా నవ్విస్తారు ఇద్దరు? ఎలా నవ్విస్తారంటే నార్మల్ గానేనా? అంటే జోకులు వేస్తానా, లేకపోతే పక్క వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నా, లేకపోతే లెక్చరర్స్ ఇమిటేట్ చేస్తున్నా? లేదు, పక్క వాళ్ళని చేస్తూ డాన్స్ చేస్తూ. అవునా? నువ్వు కూడా ఇమిటేట్ చేస్తావా? ఎవరిని ఇమిటేట్ చేస్తావు? మా క్లాస్ లో ప్రియాంక అని ఉంటుంది. ఒకసారి చేయవా? చేయొచ్చు కదా, ఎందుకు వైష్ణవి ఎలా చేస్తావు? ఇది ఎలాగో వేగడానికి టైం పడుతుంది. అంటే ఏమి ఇమిటేట్ చేస్తావో చూస్తావని. యాక్చువల్లీ తన గడ్డం అని పిలుస్తాం. తనేమో కోపం వస్తుంది. ఇప్పుడు కూడా కోపం వస్తుంది. క్లాస్ లోనే కాకుండా టీవీలో ఇంతమంది ముందు ఆ పేరు చెప్తారా అని చెప్పి. మీ ఇద్దరికి ఉంది, ఆగండి రేపు. ఓకేనా? ఇవి కొంచెం వేగాల సరిపోతుందా ఇలాగా? అంటే ఆల్రెడీ ఉడికించినవి కాబట్టి ఎక్కువ అక్కర్లేదేమో కదా. తర్వాత అందులో స్పూన్ ఉంటుంది. సో వైష్ణవి కూడా ఏడిపిస్తుంది అనమాట. అయితే చూస్తే ఏమో చాలా సైలెంట్ గా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందుకు ఈ రైస్ ఐటమ్ ఎక్కడ నేర్చుకున్నావు వైష్ణవి? మమ్మీ నేర్పించింది. మీ మమ్మీ నేర్పించింది. అంటే రైస్ ఐటమ్స్ ఇష్టమా నీకు బాగా? టిఫిన్స్ కానీ ఇలాంటివి కానీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి బాగుంటాయి కదా బాక్సెస్ లోకి. నువ్వు ఒక్కదానివేనా ఇంట్లో? ఇంకా వేరే ఉన్నారా? అన్నయ్య. అన్నయ్య ఏం చదువుతున్నాడు? డిగ్రీ సెకండ్ ఇయర్. అన్నయ్య పేరు ఏంటి? సునీల్. ఎప్పుడైనా మీ అన్నయ్యకి ఈ వంట చేసి పెట్టావా? చాలా సార్లా? ఇదే ఒకటే వంట కాదు, వేరే వెరైటీస్ కూడా వస్తాయా నీకు? ఓ నైస్.
ఓకే, తర్వాత పసుపు. పసుపు స్పూన్ తీసుకో. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ డైలీ వర్కర్. ఓకే, పేరు? సదానంద్. ఓ, అమ్మ? మమ్మీ హౌస్ వైఫ్ అన్నపూర్ణ. అన్నపూర్ణ. ఓకే, నెక్స్ట్ ఏంటి? మిరియాల పౌడర్. మిరియాల పొడి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము అండ్ కొంచెం ఈ మిరియాల పొడి కూడా ఉండాలా? ఓకే, నెక్స్ట్ కొంచెం గరం మసాలా. ఓకే, ఇది యాక్చువల్గా ఏదో కర్రీలో ఉంది, చక్కగా ఇలా తినేయచ్చు. తర్వాత కొంచెం సాల్ట్. మొత్తం రైస్ కి అంతా సరిపడా వేసేస్తున్నావా? ఓకే, కలిపేసుకో చక్కగా. బాస్మతి రైస్ ఆల్రెడీ బాయిల్ చేసేసి పెట్టుకోవాలా? బాయిల్ చేసి. ఓకే, ఓకేనా? దీనిలో రైస్ యాడ్ చేయాలి. ఓకే, చేయి. అది అక్కడ ఉంది రైస్. సో దీంట్లో ఉడికించేసుకున్న బాస్మతి రైసా? రైస్. ఓకే, చూసుకో దీనికి సరిపడా. కాకపోతే ఈ రైస్ చేసుకోవాలంటే కొంచెం మనం ఆ చిక్కుడుకాయలు ఒలుచుకోవడమే కొద్దిగా పని కదా. అవును. చిక్కుడుకాయ గింజలతో రైస్ చేసుకొని ఆ మిగిలిన చిక్కుడుకాయ పైన వాటితో కర్రీ చేసుకోవాలన్నమాట. అంతేనా? ఇదిగో కలిపేసుకో చక్కగా. ఇంకా దీంట్లోకి ఏమన్నా వేరే కర్రీ లాంటిది ఉంటే బాగుంటుందా, లేకపోతే ఇది యాజ్ ఇట్ ఈస్ ఇలాగే బాగుంటుందా? ఇదే బాగుంటుంది, ఇంకేం అక్కర్లేదు దీంట్లో. ఓకే, కలర్ఫుల్ గా ఉంది కానీ చూడ్డానికి అయితే. బాగుంది అక్షిత? బాగుంది. ఎప్పుడెప్పుడు తినేయాలని, ఎప్పుడెప్పుడో తినేయాలని ఉందా? అవును, లంచ్ టైం అవుతుంటే అలాగే అనిపిస్తుంటుంది. ఇలాంటివి ఏవి చూసినా కూడా వేడివేడిగా ఎప్పుడు చేస్తారా ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తూ ఉండాలి. ఓకేనా? అయిపోయిందా? ఆఫ్ చేసేద్దామా? ఇదిగో బౌల్, అదిగో ఆ గెరటితో వేసి. ఇలాంటి రైస్ ఐటమ్స్ ఇలా వేడివేడిగా తినేస్తే బాగుంటాయి కదా. ఇంకేమైనా వేస్తావా పైన? దీనికి ఉల్లిగడ్డ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేస్తే బాగుంటుంది. ఓకే, అయిపోయిందా? రెడీ. రెడీ, వెరీ గుడ్. ఓకే, మరి వేడివేడిగా చిక్కుడు గింజల మసాలా రైస్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడు గింజల మసాలా రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉడికించిన చిక్కుడు గింజలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చిక్కుడు గింజల మసాలా రైస్ రెడీ. చిక్కుడు గింజల మసాలా రైస్ తయారీ విధానం కూడా చూసారు కదండి. మరి ఇప్పుడు టేస్ట్ చూసి రెండు ఐటమ్స్ ఎలా ఉన్నాయో ఇవాళ ఊరించే వాటి విన్నర్ ఎవరో చెప్పేస్తారు రాజుగారు. రాజుగారు, చూడడానికి మాత్రం రెండు చక్కగా బాగున్నాయి. అండ్ చేసేటప్పుడు కూడా ఇద్దరు టెన్షన్ పడకుండా చక్కగా నీట్ గా చేశారు. చూద్దాం మరి టేస్ట్లు ఎలా ఉన్నాయో. ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం అంటారు? కిచిడియా? ఓకే,
ఓకే, బాగుంది. సగ్గుబియ్యం అంతా కూడా చక్కగా బాగా నానింది, ఆ లోపల ఏమి గట్టిగా లేకుండా సాఫ్ట్గానే ఉంది. నెక్స్ట్ చిక్కుడు గింజల మసాలా రైస్. తీసుకో, ఎప్పుడెప్పుడు తినాలా అని ఉందన్నావు కదా, తిను. ఓకే, ఏమిటి అని అలా వేసేసావు? ఓకే, సో 2 టేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు రాజుగా చెప్తారు ఏది ఎలా ఉందనేది. అడుగుదావా? సాక్షిత, ఏది బాగుంది? తలాడు తిప్పేసుకుంటావేంటి? ఏం లేదు, ఏది నచ్చింది చెప్పు. 2 బాగానే ఉన్నాయి. 2 బాగానే ఉన్నాయా? ఏది బాగుంది రెండిట్లోకి? అలా అడిగితే ఎలాగా? అయ్యో పాపం. సరే నువ్వు చెప్పు వైష్ణవి. 2 బాగానే ఉన్నాయి. నీకు 2 బాగానే ఉన్నాయి. రెండిట్లోకి ఏది బాగుంది? అట్లా ఏం లేదు. అలా ఏం లేదా? ఎక్కడ ఇద్దరు కూడా ఏమీ ఇదవ్వట్లేదు. సో రాజుగారు ఇంక మీరు చెప్పేసేయండి ఫైనల్ గా. ఇద్దరు కూడా బాగానే ట్రై చేశారు. మసాలా రైస్ బాగానే ఉంది, కొంచెం ఉప్పు అనేది కొంచెం ఎక్కువ పడిపోయింది. చాలా పడిపోయింది. సో ఉప్పు ఒకటి మీరు అంటే బ్యాలెన్స్ చేస్తుంటే డెఫినెట్ గా బాగుండేది కదా, అదే బెస్ట్ గా ఉండేది. అంత ఉప్పు ఎప్పుడు వేసావు నేను చూడకుండా? నువ్వు నేను చూసినప్పుడే అదే ఎక్కువ అయిపోయినట్టుంది బాగా. ఓకే, సో ఈరోజు కిచిడి. సో కొంచెం పొడి అది వేసారు కదా, అవును బాగుంది. అండ్ ఇంకొంచెం సాల్ట్ ఇందులో కొద్దిగా వేసుకోవచ్చు కదా, అంటే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు. ఇప్పుడు మాకు బీపీలు ఉన్నాయని మేము ఏమైనా చెప్పావా నీకు? కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏమైనా బ్యాలెన్స్ గా ఉండాలి, అదొకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడే కాదు ఎక్కడ పోయినా. అంటే నువ్వు పల్లి పొడి వేసావు కదా, అది కొంచెం ఎక్కువ స్వీట్నెస్ అలా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ కాదు, కొద్దిగా అంతే. కొన్ని రకాల పొడులు వేసినప్పుడు కొంచెం ఆ సాల్ట్ లెవెల్ కొంచెం తగ్గిస్తాయి, అది చూసుకొని వేసుకోవాలి. అంతే, పాలకూరలో తగ్గించి వేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో కూడా కొంచెం ఉంటుంది కాబట్టి. అప్పుడు సరిగ్గా వేసినా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అది సో మొత్తానికి అయితే అక్షిత ఇవాళ విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్. కంగ్రాట్స్. సో అక్షిత, నీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. చూద్దామా నీ చీర ఎలా ఉందో. ఓకే, సో వైష్ణవి నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఈసారి సాల్ట్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇంట్లో వంటలు చేసేటప్పుడు. ఓకేనా? ఓకే, సో థ్యాంక్స్ ఇద్దరికి కూడా. బాగా చదువుకోండి ఇద్దరు. ఓకేనా? ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. బంగాళాదుంపల్ని కొనేటప్పుడు ఆకుపచ్చగా ఉన్నవి కానీ మొలకలెత్తినవి కానీ కొనకూడదు. అలాగే తెల్లగా ఉన్న బంగాళాదుంపలకు బదులుగా గోధుమ రంగు వచ్చిన బంగాళాదుంపలైతే మంచిది. ఈ రోజు మనం చూసిన సాలెడ్ మినహా మిగతా వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు పిండి వంటలు చూసిన పన్నీర్ మష్రూమ్ కర్రీలోని పోషక విలువలేంటో తెలుసుకుందాం. పన్నీర్ మష్రూమ్ 2 కూడా చక్కటి ఒక మనకు ప్రోటీన్ అందించే ఐటమ్ అన్నమాట. మష్రూమ్ కొద్దిగా సులభంగా జీర్ణం అవుతుంది, కాకపోతే పన్నీర్లో ప్రోటీన్ ఒక మిల్క్తో చేయబడిన ప్రోటీన్ కాబట్టి బాగుంటుంది, కానీ కొంచెం జీర్ణించుకోవడం కష్టం అన్నమాట. మెయిన్ రీజన్ దీనికి ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎలా తీసుకోవాలంటే ఇలాంటి ఆహారాలు చక్కగా వండి తీసుకుంటూ వాటర్ ఎక్కువ తీసుకొని డైజెస్ట్ చేసుకోవడానికి బాగా ట్రై చేయాలి. ఇప్పుడు వాటర్ గురించి కూడా ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత వాటర్ తీసుకోవాలి అనేది కూడా చాలా కామన్ క్వశ్చన్. ఇదన్నీ కూడా మనము పెద్దగా బుక్స్ చదువుకోనో లేకపోతే ఎవరో చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో కూడా మనకు పెద్దవాళ్ళు సలహాలు ఇస్తూనే ఉంటారనమాట. తినేటప్పుడు నీళ్లు తాగద్దు, ముందు తాగు లేకపోతే తర్వాత తాగు, ఇవన్నీ కరెక్ట్. ఎందుకంటే తినేటప్పుడు మనం నీళ్ళు తాగామనుకోండి, యాపిటైట్ రెగ్యులేషన్ కూడా మనకు అంత కరెక్ట్గా ఉంటుంది. అంటే మనం సంతృప్తి చెందామా ఆహారం నుంచి లేదా అనేది కూడా ఒక సందేహంగా ఉంటుందన్నమాట. సో ముందు కానీ వెనక కానీ. సో ఎలాగైనా మనం 2 to 3 లీటర్స్ వాటర్ తాగాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగితేనే మనం తీసుకున్న ఆహారాన్ని అరిగించుకోవడానికి ఆ నీరు ఉపయోగపడుతుంది. సో వాటర్ ఒక ప్రైమరీ సోర్స్ ఏంటంటే, ప్రైమరీ ఫంక్షన్ ఏంటంటే బాడీలో చిన్న ఆహారాన్ని అరిగించడానికి దోహదపడుతుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్.
సో ఈ వాటర్ ఎలా తాగాలి అనేది కూడా ఇప్పుడు మనం భోజనంతో పాటు కాకుండా ముందు కానీ వెనక కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకుంటే బాగుంటుంది. పన్నీర్ మష్రూమ్ కర్రీ బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇక ఊరించే వంటలో చూసిన సగ్గుబియ్యం కిచడి. ఇప్పుడు నేను చెప్పాను కదా వాటర్ గురించి కూడా ఇంట్లో మనకు అమ్మమ్మలు వాళ్ళు సలహాలు చెప్తూ ఉంటారని. ఇక మీకు ఇది కూడా ఇంకో సలహా ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు కానీ ఏదైనా మనకు డయేరియాలో అలాంటివి ఉన్నప్పుడు కానీ వాళ్ళే అది కూడా వాళ్ళే సలహా ఇస్తూ ఉంటారు. అది తినద్దు, అది తింటే జీర్ణించుకోవడం కష్టం, రైస్ తిను, అన్నం తిను, అన్నం చక్కగా జీర్ణం అవుతుంది, బాగా ఉడికించుకొని తిను, సగ్గుబియ్యం తిను. ముఖ్యంగా ఈ డైరియాలు ఉన్నప్పుడు సగ్గుబియ్యం కూడా బాగా ఉపయోగపడుతుంది, అంటే ఆ డైరియాను అరికట్టడానికి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. నిజమే, ఇది కూడా ఫ్యాక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు కిడ్నీ ప్రాబ్లమ్స్లో అన్ఫార్చునేట్గా మన ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారనుకోండి, సాధారణంగా షుగర్ పేషెంట్స్కి 10 నుంచి 15 సంవత్సరాల లోపు షుగర్ గనక కంట్రోల్లో ఉంచకపోతే కిడ్నీలు పాడయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ తారుమారయ్యి క్రమంగా, అంటే వెంటనే కాకుండా, అందుకే మనము షుగర్ వచ్చిన రోజు నుంచి జాగ్రత్తగా ఆ షుగర్ లెవెల్స్ ఎందుకు మెయింటైన్ చేయాలంటే ఇలాంటి భాగాలు కూడా అఫెక్ట్ అవుతాయి కాబట్టి, అంటే ఈ ఆర్గన్స్, మేజర్ ఆర్గన్స్ అఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. అదేవిధంగా బీపీ కూడా మనం లిమిట్లో ఉంచుకోలేదు అనుకోండి ఆ లెవెల్స్, అప్పుడు కూడా కిడ్నీలు పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే అవి వచ్చినప్పుడే మనం వాటి మీద లిమిట్గా జాగ్రత్తగా ఉంటే తర్వాత 10-15 సంవత్సరాల తర్వాత మనం ఇలా ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ బై ఛాన్స్ అలా వచ్చిందనుకోండి, ఈ సగ్గుబియ్యం లాంటివి ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది. కిడ్నీ పేషెంట్స్ ముఖ్యంగా మంచిది, చిన్న పిల్లలు కూడా చక్కగా అరిగించుకోగలిగే ఒక ఐటమ్ అనేది ఈ సగ్గుబియ్యం. సో కొద్దిగా పల్లీలు యాడ్ చేయడం మూలాన మంచి క్వాలిటీ ప్రోటీన్ కూడా వస్తూ ఉంటుంది. చాలా బాగుంది, ట్రై చేయండి. ఇక నెక్స్ట్ మీరు చూసిన చిక్కుడు మసాలా రైస్. చిక్కుడు గింజలు, అంటే చిక్కుడు కాయతో పాటు ఇలా గింజలు కూడా వాడుకోవడం అనేది చాలా మంచిదండి. ఎప్పుడైనా గింజ అని మనం తీసుకుంటే, ఏ గింజ అయినా కానివ్వండి, అందులో మనకు ప్రోటీన్ ఉంటుంది బాగా. సో దానితో పాటు ఇలా మసాలా ఐటమ్స్తో రైస్ చేసుకోవడం డెఫినెట్గా మనకు ఐడియల్ కాంబినేషన్, అంటే రైస్ ప్రోటీన్ మ్యాచ్ అయిపోయినట్టే. ఇక కాయగూరలు అంటారా, ఇంకొక డిష్ గ్రేవీ డిష్లా చేసుకున్నాం అనుకోండి, సరిపోతూ ఉంటుంది. సో సింగిల్ ఐటెంతో మీరు చూస్తూ ఉండండి మన షో. రెగ్యులర్గా మీకు చక్కటి టిప్స్తో పాటు ఏ రెసిపీస్ చేసుకుంటే టైం కన్స్యూమింగ్ కాకుండా అదేవిధంగా పోషక విలువలు కూడా చక్కగా ఉంటుంది, వెరైటీ కూడా ఉంటుంది అనేది తెలిసిపోతూ ఉంటుంది. దానికి చక్కటి ఉదాహరణ ఈ చిక్కుడు మసాలా రైస్. డెఫినెట్గా ఈ కాంబినేషన్ అన్నది చాలా మంచిదండి, చాలా అవసరము. ఇలాంటి మసాలా రైస్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే ఈ మసాలా ఐటమ్స్ వాడేటప్పుడు కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ లైట్గా తగిలే విధంగా ఉండాలి, కానీ ఓవర్ పవర్ చేసి ఎక్కువ చేస్తే మాత్రం మనకు మళ్ళీ దాని నుంచి సమస్యలు అనేది వస్తూ ఉంటుంది. ఎంత రైస్ తీసుకుంటున్నామో అన్ని చిక్కుడు గింజలు తీసుకుంటే కూడాను చాలా బాగుంటుందండి, అంటే ప్రోటీన్ అంత చక్కగా మనకు వస్తూ ఉంటుంది అనమాట. సో ఇవాళ మీరు చూసిన వంటకాలు, అంటే పన్నీర్ మష్రూమ్ కర్రీ కానివ్వండి, అలాగే చిక్కుడు మసాలా రైస్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా మంచివి, మంచి కాంబినేషన్స్. సో డెఫినెట్గా ఇలాంటివి మనం నోట్ చేసుకుని ట్రై చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఊరించి వంటలో పార్టిసిపేట్ చేయడానికి మా స్టూడియో దాకా రాలేకపోతున్నారా? అయితే మీరు అందరికీ చేసి చూపించాలి అనుకునే వెంటనే మాకు ఈమెయిల్ ద్వారా కానీ లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి, ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజు గారు ఈరోజు మంచి కాంబినేషన్స్ లో చాలా టేస్టీ రెసిపీస్ అండ్ చాలా సింపుల్ గా చేసుకునే చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ అభిరుచిలోని వెరైటీస్ అన్ని కూడా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా? మరి ఇది ఇవాల్టి మన ఎంటీఆర్ మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.